కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ 2026 కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని తూర్పు గోదావరి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను బిఎల్ఓలను ఆదేశించారు. జూన్ 25వ తేదీ నాటికి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేయడంతో పాటు స్వీకరించిన ఫారాలను సమాంతరంగా డేటా ఎంట్రీ చేయాలని సూచించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని హుకుంపేట, మోరంపూడి పోలింగ్ స్టేషన్ పరిధిలోని వరలక్ష్మీ నగర్ పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించి ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, బిఎల్ఓల పనితీరు, ప్రత్యేక మొబైల్ యాప్ వినియోగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటరు దుక్క ఆదిలక్ష్మి కుటుంబానికి సంబంధించిన ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలిస్తూ 2002 సంవత్సరంలో నివాస వివరాలు తదితర అంశాలపై ఆరా తీశారు. అదే సమయంలో హెచ్ఎల్బి 0176, 0177 గృహాలను సందర్శించి ఓటర్ల వివరాలను పరిశీలించారు. రూరల్ నియోజకవర్గ ఎన్నికల అధికారి భాస్కర్ రెడ్డి, సహాయ ఈఆర్ఓ శ్రీనివాస్, ఎంపీడీఓ కె సునీల్ ఆమ్స్ట్రాంగ్, ఎంఎస్ఎస్ ప్రసాద్, బొప్పన నానాజీ, దుద్దుపూడి రమేష్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు. గణేష్ నగర్ మేడం వాళ్ళు కొన్ని డీటెయిల్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళవి చెప్పలేదు మేడం. ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా సెర్చ్ చేస్తున్నాం మేడం, దాంతోపాటు మీ ఓటర్స్ ఫిజికల్ ఇక్కడ లేరు, ఫిజికల్ కాంటిగ్యూస్ గానే ఉందా? దీని పక్కనే అటు బయటికి వెళ్ళాలి మేడం, 2 కిలోమీటర్స్ మధ్యలో వేరే పోలింగ్ బూత్స్ 4 ఏరియాస్ మేడం. ఇది 1 ఏరియా మేడం, 1 ఏరియా గణేష్ నగర్, ఇంకొక ఏరియా మా ఇక్కడే మేడం 1 కిలోమీటర్ డిస్టెన్స్. మిగిలిన కొన్ని స్టార్టెడ్ వచ్చింది. ఇంతకుముందు వాళ్ళు వేరే పిఎస్ లో ఉండేవారు. మ్యాపింగ్కి వెళ్ళినప్పుడు ఏం సమస్య వచ్చింది? యాక్చువల్లీ వాళ్ళకి 2002లో ఓట్స్ దొరకలేదు మేడం. వాళ్ళ పేరెంట్స్ కూడా